రప్ప రప్ప ఆడిచేసింది. జై బాలయ్య, జై జై బాలయ్య. అసలు డైలాగ్స్ డెలివరీ అయితే అవసరం అండి, చాలా బాగా చెప్పాడు ఎన్బీకే. వర్డ్ అన్ని డైలాగ్స్ కరెక్ట్ గా డెలివర్ చేశాడు. అంతే అంతే రప్ప రప్ప మనోడే. జై బాలయ్య. ఫైట్స్ చాలా బాగుంది. ఒక రకంగా ప్రతి సీన్ సినిమాకి యాప్ట్ అండి. దబిడి సాంగ్ ఎలా అనిపిస్తుంది మేడం? దబిడి ఆడిచ్చేసిందంటే దట్ సాంగ్ వాస్ యాప్ట్ ఫర్ ద ఫిలిం ఐ కెన్ సే. జై బాల్. సంక్రాంతి విన్నర్ అలాంటి సైడ్ చేయలేము. ఆల్ ఆఫ్ ద 3 ఫిల్మ్స్ ఆర్ విన్నర్. బట్ పర్సనలీ యాజ్ ఎన్బీకే డై హార్ట్ ఫ్యాన్ జై బాలయ్య అంతే. గూస్ బంప్స్ ఎక్కడ వచ్చాయి? ఏ సీన్ లో వచ్చాయి? క్లైమాక్స్ లో గూస్ లైక్ సెంటిమెంట్స్ వస్తాయండి. You know, you have a lot of sentiment in the movie Goosebumps karna, but Daku Maharaj second half entry matram Goosebumps ante. సినిమా అదే చాలా బాగుందన్న. ఓవరాల్గా అయితే సినిమా వేరే లెవెల్ అన్న. ఎందుకంటే సినిమాకి మెయిన్ ఏంటంటే బాలకృష్ణ గారికి ఆయనకున్న పాజిటివ్ అంటే డైలాగ్ డెలివరీ అన్న. ఏం డైలాగ్ డెలివరీ అన్న నిజంగా. అంటే నాకు అసలు అర్థం కాదు. అంటే ఆ ఏజ్లో అంత పెద్ద డైలాగులు ఎట్లా చెప్తాడు అని. నిజంగా యంగ్ హీరోలకి మామూలుగా ఒక డైలాగ్ గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. అసలు ఎడ్యుకేషన్లో నేను మాస్టర్స్ చేశాను రా బాబా ఎక్కడ ఏరారు బాలకృష్ణకు తప్ప మళ్ళీ వేరే ఎవరికి సెట్ కావన్నాడు. ఆ డైలాగులు వేరే వాళ్ళు చెప్తే కామెడీ అవుతుంది, కానీ బాలకృష్ణ చెప్తే అది హిస్టరీ రికార్డ్స్ కొడుతుంది. ఏ బాలే అనుకోవాలి నిజంగా సినిమాకి. అంటే భగవత్ కేసరి సినిమా హిట్ అయినా సరే మా ఫ్యాన్స్ కావచ్చు, అదర్ ఫ్యాన్స్ కావచ్చు, బాల నుంచి ఎక్స్పెక్ట్ చేసిన సరైన సినిమా కాదు. బట్ ఫ్యాన్స్కి ఏం కావాలి, అదర్ ఫ్యాన్స్కి ఏం కావాలి, బాల నుంచి ఏం కోరుకున్నారు ఇష్టపడేవాళ్ళు అనేది బాబీకి మొత్తం తెలుసు అన్నమాట. నిజంగా బ్లాక్ బస్టర్ మూవీ అయినా ఫస్ట్ హాఫ్ అంతా సావదెంగాడు. ప్రతి 10 minutes కి 5 minutes కి మాత్రం ఎలివేషన్ షాట్, కంటెంట్, ఆ ఫైట్స్ అంటూ నిజంగా ఉక్కిరి పిక్కిరి చేశాడు. దాంతో తమను బ్యాక్గ్రౌండ్ మాత్రం అఖండ తర్వాత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. సంక్రాంతి మొగుడు డాకులకు డాకు మంచి వాళ్ళకు మహారాజు ఖచ్చితంగా బాగు దించుండు బాలయ్య బాబు. డాకు మహారాజుగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. సెన్సేషనల్ హిట్ అనమాట. సూపర్గా ఉంది. తమ్ముడు తమనుకు మరి మా బాలయ్య బాబుని చూస్తే తాగకుండా మెన్షన్ తాగినంత కిక్ వస్తుంది కాబట్టి అంతా బాగా బీజం కొట్టాడు. పాటలకు బాగున్నాయి. అలాగే దబిడి సాంగ్ ఉన్నది కదా, ఖచ్చితంగా చెప్తున్నా ట్రోలర్స్ ఒకసారి వచ్చి సినిమా చూడండి రా భయ్. పాటలు యూట్యూబ్లో వచ్చిన పాట వేరు, సినిమాలో చూపించిన పాట వేరు. మాస్ మసాలా దంచి కొట్టింది అనమాట. ఎక్స్ట్రాడనరీ ఉందన్న. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. డిఓపీ అయినా సరే లేదంటే తమన్ బీజిఎం అయినా సరే నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. అండ్ ఇంటర్వల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు చెప్పుకోవడానికి పెద్ద నెగిటివ్ ఏం లేకపోయినా సార్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక డాకు ట్రాన్స్ఫర్మేషన్ ఒక సీన్ తప్పించి మిగతా మొత్తం కంప్లీట్గా ప్రెడిక్టబుల్ అనిపించింది. ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఇంకొంచెం స్టోరీ మంచిగా తీసుకొని మంచి స్క్రీన్ పై రాసుకుంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బాలయ్య బాబు కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయితే పక్కగా అయ్యేది. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. గుర్రం మీద వచ్చే సీన్లు కొన్ని వచ్చేటప్పుడు బీజిఎమ్స్ పడతాయి అన్న. ఆ బీజిఎమ్స్ని నువ్వు అసలు ఎక్కడ వినలేవు. ఇంకొక 20-30 సంవత్సరాలకైనా వేరే అయింది హాలీవుడ్లో అయినా బాలీవుడ్లో అయినా ఆ బీజిఎమ్స్ వినలేవు. ఆ బీజిఎమ్స్కి అక్కడ ఉండాలంటే బాలకృష్ణనే. ఎందుకంటే ఈ సినిమాని నిజంగా చెప్తారా ఫోన్లలో చూడలేమన్నా. నేను కూడా మూవీలు ఐబొమ్మలో చూస్తా, కానీ ఈ సినిమాని ఫోన్లలో చూడలేము. ఎందుకంటే ఆ బీజిఎంకి ఆ ఫోన్కి సరిపోదు. దీన్ని థియేటర్లోనే చూడాలి. అది బాలకృష్ణ సాధ్యం. ఇలాంటిది అరుదుగా ఒకసారి వస్తుంది అవకాశం. ఇంక ఇంటర్వెల్ ఫస్ట్ 10 నిమిషాలు అయితే, ఇంటర్వెల్ వచ్చే ముందు 10 నిమిషాలు అయితే సీట్లు ఎవడో కూర్చోడు అనమాట. అంత బ్యాక్గ్రౌండ్ అంటే ఇంటర్వెల్ సీన్ అనే కాదు, ఫస్ట్ నుంచి హీరో ఎంట్రన్స్ సీన్ కావచ్చు, సెకండ్ ఎంట్రన్స్ కావచ్చు, నిజంగా సావదెంగడు అనమాట. బీజిఎం మాత్రం ప్రతి సీన్లను అక్కడ సీన్లు అంత కంటెంట్ ఉన్నది తర్వాత విషయం, కానీ సినిమాని అంతా మాత్రం కొట్టాడు. అలాగే దబిడి సాంగ్ కొంచెం ట్రోల్ అయిన విషయం తెలిసిందే. బట్ కొన్ని స్టెప్పులు రిమూవ్ చేశారు. బట్ ఇప్పుడు సినిమాలో చూస్తే ఓకే, మన పెద్ద వంగరగా ఏం లేదు, బాగుంది. బట్ అందులో ఉన్న డ్యాన్స్ కూడా బాగా చేశాడు. బట్ బాలయ్య గెటప్ అండ్ 3 క్యారెక్టర్స్ వేరియేషన్ చాలా బాగా చూపించాడు బాలయ్య గారిని. బాలయ్య బాబు సినిమాకి హైలైట్స్, ఆయన డైలాగ్స్ హైలైట్. మీరు చదవడంలో మాస్టర్ డిగ్రీ చేశారేమో, నేను చంపడంలో మాస్టర్ డిగ్రీ చేశానని చెప్పేసి ఖతర్నాగా అనిపించేస్తాయి. అలాగే చిన్న పాపతో వచ్చిన ప్రతి సన్నివేశం సూపర్గా ఉంటుంది. కంట తట్టి పెట్టిస్తారు. 2-3 హీరోయిన్లు కానీ వాళ్ళకు ఉన్న పాత్రలు కొంచెం సేపు అయినా కానీ హృదయానికి హత్తుకుపోయే విధంగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. రితు చౌదరి ఉన్నట్టుంది ఆమె అమ్మాయి పాత్ర కొద్దిసేపు ఆమె బాగుంటుంది. అలాగే మన దబిడిలో సాంగ్ వేసిన డాన్సర్ ఆమె ఏసైగా వచ్చింది. కొద్దిసేపు కానీ ఆమె పాత్ర కూడా సూపర్గా ఉంటుంది. ఒక సన్నివేశంలో ఫైటింగ్ కూడా చేస్తుంది. అంటే ఆడది ఆడపిల్ల కాదు, అగ్గిపిల్ల కాదు, సబ్బిపిల్ల అంటారు, ఆడ్డ పులి అని చెప్పేసి నిరూపించేసింది అనమాట. ఇంకో హీరోయిన్ కూడా సూపర్గా అంటే సూపర్గా అనిపించేది. ఖతర్నాక్ శ్రద్ధ ఉంది కదా, ఖతర్నాక్ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్, బీజిఎం బాబు బాగా. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.